నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు కర్ణాటకలోని ధర్మస్థలంలో 1998 నుంచి 2014 వరకు 100కు పైగా మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొందరు మహిళల మృతదేహాలు దుస్తులు లేకుండా ఉన్నాయని, వాటిపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపాటుకు గురైంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో చనిపోయిన వారంతా ఎవరు, ఇన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఈ హత్యలు ఎవరు చేశారు అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మహిళల మృతదేహాలు చాలా వరకు లోదుస్తులు కూడా లేకుండా ఉన్నాయి. అందులో చాలా మంది అమ్మాయిలు మహిళలే ఉన్నారు. కొన్ని మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలు ఉన్నాయి. వారిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి 100కు పైగా మృతదేహాలను నేను పూడ్చిపెట్టాను. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన మాటలివి. ఇక కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో గతంలో పనిచేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో తాను 1998 నుంచి 2014 వరకు 100కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సమర్పించాడు. అయితే ఈ విజిల్ బ్లోయర్ వాంగ్మూలంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇక ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలనే డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ కేసును ఇక డీజీపీ ప్రణబ్ మొహంతి నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు ఎంఎన్ అనుచేత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్ దయమ విచారణ చేపట్టారు. అయితే చనిపోయిన వారంతా ఎవరు, ఏ మాత్రం అనుమానం రాకుండా 100కు మందికి పైగా మృతదేహాలను ఎలా ఖననం చేశారు, ఇన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడే ఎందుకు బయటికి చెప్పాడు, ధర్మస్థల క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడానికే ఇదంతా చేస్తున్నారనే వాదన ఏంటి, ప్రభుత్వం ఎవరిని రక్షిస్తుంది అనే ప్రశ్నలు ఈ కేసులో వ్యక్తమవుతున్నాయి. ఇక చూసుకుంటే ఈ కేసులో శానిటేషన్ వర్కర్ చేసిన ఫిర్యాదు, అందులో అతను చెప్పిన విషయాలే కీలకంగా మారాయి. తాను చాలా మంది ఆడపిల్లల మృతదేహాలు నేత్రావతి నది సమీప ప్రాంతాల్లో ఖననం చేశానని, అందులో మైనర్లు కూడా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. కొంతమంది బాలికలు పాఠశాల దుస్తుల్లో కనిపించినట్లు, ఇంకొంతమంది మృతదేహాలు లోదుస్తుల్లో కూడా లేకుండా శరీరాలపై లైంగిక దాడులు, ఇక కొట్టినట్లు ఆనవాళ్లు కూడా కనిపించాయని చెప్పాడు. ఇక మహిళలపై ఎంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక చనిపోయింది ఎవరు అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. మృతదేహాలను ఖననం చేసిన ప్రదేశాల నుంచి విజిల్ బ్లోయర్, పుర్రె వంటి శరీర అవశేషాలను బయటికి తీశారు. ఇంకొన్ని ప్రదేశాలకు కూడా విచారణ అధికారులను తీసుకెళ్తానని కూడా చెప్పాడు. అయితే ఇప్పటి వరకు చనిపోయింది ఎవరో, మృతదేహాల అవశేషాలు ఎవరివో కూడా ఇంకా తెలిసి రాలేదు. వీటిపై సిట్ అధికారులు డిఎన్ఏ అనాలిసిస్, ఇక స్కెటిలర్ ఫోరెన్సిక్ పరీక్షలు చేసి మృతదేహాలు ఎవరివి, వాళ్ళు ఎలా చనిపోయి ఉంటారు అని అంచనాకు రావాల్సి ఉంది. అప్పుడే చనిపోయింది ఎవరో ఖచ్చితంగా చెప్పేందుకు అవకాశం కూడా లభిస్తుంది. ఇంకా పూర్తిగా మృతదేహాలను వెలికి తీయకపోవడం, అప్పుడే విజిల్ బ్లోయర్ ఇచ్చిన స్టేట్మెంట్ బయటకు లీక్ కావడంతో విచారణలో చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఇక చనిపోయింది ఎవరో ఖచ్చితంగా తెలియకున్నా అందులో తమ వారు ఉంటారని మిస్ అయిన కొందరి వ్యక్తుల కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. 2003లో ఫ్రెండ్స్ తో కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ తిరిగి రాలేదు. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు అనన్య కేసును కూడా విచారించాలని కోరుతున్నారు. ఇలాగే ఇంకొన్ని బాధిత కుటుంబాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈ కేసులో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెరిగాయి. మొదట్లో సిట్ విచారణపై కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. కానీ తర్వాత ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో సిట్ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇక చూసుకుంటే ఈ ఘటనలు జరిగి ఇన్నేళ్లైతే విజిల్ బ్లోయర్ ఇప్పుడే ఎందుకు తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలు అందరి మదిలో వ్యక్తమవుతున్నాయి. అయితే తాను 100కు పైగా మృతదేహాలను దహనం చేయడం, పాతి పెట్టాల్సి వచ్చిందని, అలా చేయమని తనపై ఒత్తిడి తెచ్చారని విజిల్ బ్లోయర్ తెలిపారు. చనిపోయిన వారికి గౌరవం, వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికి తన ప్రాణాలను పరంగా పెట్టి ఇప్పుడు చెబుతున్నానని అన్నాడు. తన కుటుంబంలోని ఓ బాలికను ఉన్నతాధికారులు వేధించారని, అందుకే 2014లో ధర్మస్థల నుంచి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. ఇక తప్పు చేశాననే భావన తనను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదని పేర్కొన్నారు ఆయన. ఇక జూలై 11న విజిల్ బ్లోయర్ బెల్తంగడి కోర్టులో హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చాడు. గతంలో ఓ ప్రాంతంలో తాను ఖననం చేసిన మృతదేహం అవశేషాలతో సహా దానికి సంబంధించిన ఫోటోలను కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో కొందరు పేర్లు కూడా బయట పెట్టినట్టు సమాచారం. ఆ హత్య చేసింది వారేనని ఆరోపించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో వారెవరై ఉంటారనే ఉత్కంఠత కూడా అందరిలోనూ నెలకొంది.
మేము నిన్ను ముక్కలుగా నరికేస్తాం, నీ శరీరాన్ని మిగిలిన వారిలాగే కప్పి పెడతామంటూ తనను బెదిరించారని శానిటేషన్ వర్కర్ చెప్పుకొచ్చాడు. ఈ భయంతో తాను ఎవరికి చెప్పలేకపోయానని చెప్పుకొచ్చాడు. మరో విషయం ఏంటంటే మృతదేహాలను పాతి పెట్టడానికి నేత్రవతి నది సమీపంలోని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నాడని ఇక విజిల్ బ్లోయర్ చెప్పాడు. ఇక అక్కడైతే డెడ్ బాడీలు త్వరగా గుర్తుపట్టలేకుండా కుళ్ళిపోతాయని, అంతేకాకుండా నిందితులు చంపేసి మృతదేహాలను గుర్తుపట్ట రాకుండా చేశారని కూడా చెప్పాడు. ఇక అందుకే మృతదేహాల ముఖాలపై యాసిడ్ పోసిన, బట్టలు చింపేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక ఆ శానిటేషన్ వర్కర్ దళిత వర్గానికి చెందినవాడు కాబట్టి అయితే అందులో ప్రొఫైల్ ఉండడంతో అతడు ఏం చేస్తున్నాడో ఎవరు గమనించలేకపోయారని తెలుస్తుంది. ఇక చూసుకుంటే ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని నిర్దోషిగా తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ కేసులో ధర్మస్థల క్షేత్రానికి సంబంధించిన కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఈ హత్యలకు కారణమని, విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక విచారణ అధికారులపై కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. వీరిని ప్రభుత్వం కాపాడుతుందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఒక నివేదిక ప్రకారం ఈ ఆరోపణలపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు కూడా స్పందించారు. ఈ కేసులో తాము ఎవరిని రక్షించడం లేదని చెప్పుకొచ్చారు. దీన్ని సంచలనాత్మకం చేయాలని తాము అనుకోవడం లేదని, కానీ ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నట్టు కూడా చెప్పారు. ఇక శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలు షాక్ కు గురి చేశాయని, ఇవి నిజమని తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ధర్మస్థల శక్తిని తక్కువ చేయడానికి ఇదంతా చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ధర్మస్థల స్ట్రెంత్ ను తక్కువ చేయడానికే ఇలా చేస్తున్నారని ఇక బీజేపీ ఎమ్మెల్సీ సిటి రవి కూడా అన్నారు. ఈ ప్రాంతం ఓ మతానికి సంబంధించి పవిత్రమైన ప్రదేశం అని, ప్రజలు విశ్వసించే స్థలం అని కూడా చెప్పుకొచ్చారు. ఆలయాలు దశాబ్దాల నుంచి ఎవరిపై వివక్షత చూపడం లేదని, దీన్ని అవమానించే చర్యలు ఏళ్ల నుంచి జరుగుతున్నాయని కూడా ఆరోపించారు. ఈ ప్రాంతం ప్రజల్లో సోదర భావాన్ని, భక్తి సమానత్వాన్ని పెంపొందిస్తున్నందునే ఇలా కుట్రలో భాగంగా టార్గెట్ చేశారన్న ఆరోపణలు కూడా గుప్పించారు. ఇక చూసుకుంటే ఏదేమైనా సరే ఈ హత్యల వెనుక ఎవరున్నారని మాత్రం ఇంకా తేలడం లేదు. ఇక విజిల్ బ్లోయర్ గా మారిన శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలన్నీ నిజమైతే దేశ చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనల్లో ఇది కూడా ఒకటి నిలిచిపోతుంది. మహిళలపై ఇంతటి దారుణాలకు ఒడిగట్టిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో సిట్ విచారణ జరుగుతున్న కొద్దీ ఇక మరిన్ని విషయాలు కూడా బయటపడతాయి. సాక్షులు ప్రభావితం అయితే కేసు నీరు గారిపోతుంది. కాబట్టి ఆ వర్కర్ కు పటిష్టమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా కర్ణాటక ప్రభుత్వానిదే. ఇక విచారణ అధికారులపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. లేకపోతే ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పేలా లేదు.